నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజమహేంద్రవరంలో రివర్ ఫ్రంట్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్కర్ ఘాట్ వద్ద రాళ్లు తొలగిస్తామని హామీ. ఎంపీ పురంధరేశ్వరిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు. మీడియాతో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర. మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. పీసీసీ ఉపాధ్యక్షులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ రాజమండ్రి రూరల్ తొర్రేడు గ్రామంలో బీజేపీ రూరల్ ఆధ్వర్యంలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు. పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల నష్టపోతున్న 89,000 మంది నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియమించిన తమ కమిటీ పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటోందని, ఈ నెల 18న గత 6 నెలలకు సంబంధించిన కమిటీ ప్రగతిపై సమీక్ష చేశామని చెప్పారు. తొలుత పోలవరం ఎత్తు 45.72 మీటర్లని, దీనివల్ల 89,000 మంది నిర్వాసితులవుతున్నారని, వీరందరికీ 55,000 కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందని వివరించారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం విషయం వివరించే ముందు ఈనాటి ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే పోలవరం నిర్మాణము నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ అయినటువంటి మార్టిన్ లూథర్ గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు, వీరు కూడా ఈ సాధనా కమిటీలో ఒక మెంబర్. అలాగే దేవత సుధాకర్ గారు, బెజవాడ రంగా గారు, అలాగే కిషోర్ కుమార్ జైన్ గారు, సాకా సురేష్ గారు, నల్లా వీర్రాజు గారు, తాడి సూరిబాబు గారు, డాక్టర్ సెల్ రాజశేఖర్ గారు, బత్తెర చంద్రరావు గారు, ఇంకెవరో వచ్చారు ఆయన వెనకాల సూరిబాబు గారు తదితరులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మా కాంగ్రెస్ పార్టీ, దానిపైన అనేక అధ్యయనాలు చేయించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత అనేక పార్టీలు వచ్చినప్పటికీ కూడా ఈ పోలవరం నిర్మాణం పూర్తి చేయకుండా సాగతీస్తూ దానిని ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటూ ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా పీసీసీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారు ఈ పోలవరం నిర్మాణము నిర్వాసితుల అధ్యయన కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మార్టిన్ లూథర్ గారిని, అలాగే ఓకే మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి శర్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోలవరం నిర్మాణం నిర్వాసితులకు జరిగేటువంటి కార్యక్రమాల మీద ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా 7 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీకి నేను చైర్మన్గా ఉండడం, నాతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు 1 ఆఫ్ ది మెంబరు, అదేవిధంగా ఏలూరు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షులు మరికొంతమందిని కమిటీ సభ్యులుగా నియమించి, ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ప్రాంతాలకు గురవుతున్నారో ఆ నిర్వాసితులు ఎదుర్కొన్న సమస్య మీద మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పడం. అందులో భాగంగా మేము ఏవైతే ముంపు మండలాలు 7 మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చేవారు.
అవన్నీ కూడా మేడం గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం నిన్న 18వ తారీఖున మరి శర్మిలారెడ్డి గారు మరి 6 నెలల్లో మీరు గతంలో నాకు ఇచ్చిన రిపోర్టు ఇప్పటి వరకు మళ్ళీ పురోగతి దీని మీద రివ్యూ మీటింగ్ నిన్న 18వ తారీఖున చేయడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి పోలవరం ప్రాజెక్టు డిసెంబర్ 27 నాటికి కంప్లీట్ చేస్తాం నిర్మాణం అని చెప్పడం, ప్రధానంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఇంతవరకు కూడా కాలనీస్ కట్టలేదు, మౌలిక వసతులు ఇవ్వలేదు. అదేవిధంగా R1 ప్యాకేజ్ ఇంతవరకు కూడా ఎవరికి ఇవ్వలేదు. దీంట్లో ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్ల ఎత్తు ఉందో ఆ ఎత్తుకు సంబంధించి మరి అక్కడ ఉన్న అర్హులందరినీ కూడా మరి ఐడెంటిఫై చేయడం, మొన్న 24వ తారీఖు అంటే కాదు 2024 ఆగస్టు నెలలో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని 41.15 మీటర్లు కుదిస్తూ దీనికి అంచనా వ్యయం 30,435. అధ్యయన కమిటీ సభ్యుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే పంపులు పెట్టి నీరు తోడాలని, వైజాగ్ కృష్ణా జిల్లాలకు సహజంగా నీరు వెళ్లదని అన్నారు. ఈ ప్రాజెక్టు 2026 అక్టోబర్ నాటికి పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అప్పటికి కాకపోయినా గోదావరి పుష్కరాల సమయానికి పూర్తవుతోందని, ఇప్పటికే 80% పూర్తి చేశారని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి 25,000 కోట్ల పరిహారాన్ని ఎగవేయాలని కేంద్రం చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఎత్తు తగ్గించిన ఏపీ ఎంపీలు కనీసం ప్రశ్నించడం లేదని టీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ముంపు ప్రాంతంలోని 89,000 మంది నిర్వాసితులకు RR ప్యాకేజ్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే సిల్వే, 2 డయాఫ్రమ్ వాల్, 3 అప్పర్ కాపర్ డ్యామ్, 4 లోయర్ కాపర్ డ్యామ్. ఈ డయాఫ్రమ్ వాల్ అనేది సాధారణంగా ప్రాజెక్టులు కట్టక్కర్లేదు, కానీ ఏంటంటే సిల్వే అనేది అక్కడ మనకి ఏదైతే ఫ్లో వస్తుందో భద్రాచలం నుంచి అక్కడ ఆ ఫ్లో దగ్గర సిల్వే కట్టడానికి అవకాశం లేదు కాబట్టి డయాఫ్రమ్ వాల్ కట్టి వాటర్ డైవర్ట్ చేసి ఈ సిల్వే ద్వారా పంపించడం కోసం అక్కడ సిల్వే కడుతున్నారు, డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు. అప్పర్ కాపర్ డ్యామ్ ఎందుకంటే వచ్చే ఫ్లోని ఆబ్జెక్టివ్ కోసం అప్పర్ కాపర్ డ్యాము, అలాగే బ్యాక్ వాటర్ రాకుండా లోయర్ కాపర్ డ్యాము కడుతున్నారు. ఏది ఈ డయాఫ్రమ్ వాల్కి. మొన్న 2022లో వచ్చిన వరదలకు ఏమైందంటే కట్టేసిన డయాఫ్రమ్ వాలే కాపర్ డ్యామ్ యొక్క మధ్యలో గ్యాప్ వదిలేసి ఫిల్ చేయకపోవడం వల్ల ఆ ఫ్లోకి డయాఫ్రమ్ వాల్ కొట్టుపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు. డయాఫ్రమ్ వాల్ కట్టేస్తే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అంటాడు. 2026 అక్టోబర్ కాకపోయినా పుష్కరాల నాటికి మాత్రం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోద్ది, అందులో డౌట్ ఏం లేదు. కానీ మన లోకేష్ గారు చెప్తాడు ప్రతి మీటింగ్లో పోలవరం ఎత్తు 1 అంగుళం కూడా తగ్గించలేదని. అయ్యా పోలవరం ఎత్తు 1 అంగుళం తగ్గించలేదు, 2 అంగుళాలు తగ్గించలేదని ఏదో కొంతమంది తెలియక చెప్తున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం యాజ్ పర్ డిపిఆర్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే డిపిఆర్ తయారు చేయించారో దాని ప్రకారం కడుతున్నారు. సిల్వే హైట్ 50 అడుగుల ఎత్తులో సిల్వే హైట్ ఉంటుంది. అలాగే ప్రాజెక్టు కూడా యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం కడతారు. పవర్ ప్రాజెక్టు కానివ్వండి, అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, సిల్వే అన్ని కూడా యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం కడతారు. ఇప్పుడు వచ్చిన తదు వల్ల ఏంటంటే వాటర్ రిజర్వాయర్ ఎత్తు, అంటే వాటర్ రిజర్వాయర్లో ఎంత ఎత్తు వరకు స్టోరేజ్ చేయాలన్న దాని మీద ప్రాబ్లము. మన ధవళేశ్వర ఆనకట్ట దగ్గర మనం చెప్తాం 32 అడుగులు వచ్చింది, భద్రాచలం దగ్గర 13 అడుగులు వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. అలాగే రిజర్వాయర్లో వాటర్ లెవెల్ ఎంత అనేది మెయిన్ ఇంపార్టెంట్. మన యాజ్ పర్ డిపిఆర్ రిజర్వాయర్లో 45.7 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ వాటర్ స్టోరేజ్ పెట్టాలి. కానీ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి లాలోజ్ అయిపోయి రిజర్వాయర్ వాటర్ హైట్ 41.17కి ఫిక్స్ అయిపోయారు. దానివల్ల లాస్ ఏంటంటే 45.7 మీటర్ల రిజర్వాయర్ హైట్ కనుక ఉంటే 88,000 కుటుంబాలు నిరాశ్రయాలు అవుతారు. అదే 41.15 మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉంచడం వల్ల కేవలం 38,000 మంది దానికి ఎఫెక్ట్ అవుతారు. ఈవేళ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వారు
30,000 కోట్లు రిలీజ్ చేశారు. అది దేనికి? రిజర్వాయర్కి ప్లస్ ఆర్ఆర్ ప్యాకేజ్కి రెండింటికి కలిసి. కానీ దాంట్లో కూడా పేమెంట్ ఇప్పటికి 25% చేశారు. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్లో 41.15 కాంట్యూర్ అంటే రిజర్వాయర్ హైట్, ఆ హైట్కే మేము అమౌంట్ ఇస్తాం, దానికి మేము బడ్జెట్లో 5,900 కోట్లు బడ్జెట్లో పెడతామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పింది. ఆ విషయం మీద ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్క ఈ మన జగన్ వైసీపీ ఎంపీలు కానీ ఎవరు మాట్లాడలేదు. మనకి యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం 45.7 మీటర్లు గత 5 ఏళ్ల వైసీపీ నాయకుల పాపాల పనులు ప్రజలకు శాపాలుగా మారాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా కూటమి నాయకులతో కలిసి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలించారు. అనంతరం పుష్కర్ ఘాట్ దేవి చౌక్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు కూటమి నాయకులతో ప్రచారానికి వెళితే ప్రజలు వ్యాపారులు ఏకేసీ కాలేజ్ రోడ్లో హ్యాపీ స్ట్రీట్ తొలగించాలని, మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ స్తంభాలు తీసివేయాలని, దేవి చౌక్ పుష్కర్ ఘాట్ లో రాళ్లపై రోడ్డు వేయాలని అడిగారని, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే లైట్లు హ్యాపీ స్ట్రీట్ తొలగించామని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన సమయంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇది సొంత ఎస్టేట్ కింద, తన సొంత జాగా కింద నచ్చిన పనులు చేయడం జరిగింది. మేము ఎన్డీఏ కూటమి ఎన్నికలకు వెళ్ళినప్పుడు 3 ప్రధానంగా అడిగేవారు, చాలా అడిగేవారు. 3 ప్రధానంగా అడిగారు. అంటే మేము వెమ్మటనే మా చేతిలో చేయగలిగేది. ఏకేసీ కాలేజ్ దగ్గర హ్యాపీ స్ట్రీట్ తీయమన్నారు, మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ తీయమన్నారు, 3వది దేవి చౌక్ పుష్కర్ ఘాట్ని రాళ్ళు తీయమన్నారు. స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత ఎజెండాతో రాళ్ళు వేశారు. ఒకరు కాదు, 2 కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, నాకు తెలిసి లక్షల్లో తిట్టుకొని ఉంటారు ఈ రాళ్ళు వేసినందుకు. సిగ్గు విడిచి ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేసిన పాపాల వల్ల శాపాలైన అనే విషయానికి గుర్తు రావట్లా. మరి మేము కూడా 1.5 సంవత్సరం అయింది, ఎందుకు డిలే చేసాము అని అంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం. పుష్కర్ ఘాట్ దేవి చౌక్ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ అయ్యింది, వాళ్ళు వెరిఫికేషన్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు మీరు రోడ్లు వేసేసుకోవచ్చు అన్నారు. కమిషనర్ గారు, నేను, జనసేన ఇన్ఛార్జ్ గారు, తెలుగుదేశం మా కుటుంబ సభ్యులు, కూటమి కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చాం. కమిషనర్ గారు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. స్వతహాగా ఈ రాళ్ళు చాలా బలంగా ఉంటాయి, ప్రాపర్గా లేచేస్తే అలైన్మెంట్ చాలా బాగుంటుంది. కానీ కకృతితో చేయించారు కాబట్టి పనులు అడ్డదిట్టంగా ఉన్నాయి, అలలులాగా ఉన్నాయి. పైకి కిందకి, పైకి కిందకి పడిపోతున్నారు, నడులు జారిపోతున్నారు, రాళ్ళు తన్నుకొని నడుస్తున్న వాళ్ళు దొర్లి పడుతున్నారు. ఇప్పుడే చెప్తున్నారు, దేవి చౌక్ అమ్మవారి సంబరాలప్పుడు ఈ రాళ్ళు తన్నుకొని చాలా మంది భక్తులు ముందు పడిపోయారట. కూటమి నిర్ణయం తీసుకుంది, అతి దగ్గరలో పుష్కర్ ఘాట్ దేవి చౌక్ లో రాళ్ళు తీసేసి, రాళ్ళు తీయడమా లేదా రాళ్ళ మీదే లే చేయడమా, ఏది అనుకువగా ఉంటుందో ఆ కార్యక్రమం చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి మహానగరం గురించి ఎలక్షన్ ముందే చెప్పాం.
ఇప్పుడున్న మాజీ ఎంపీ రాజమండ్రి సుందరీకరణ అన్న పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్తూనే ఉన్నాం. మేము ఆ రోజు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రజలు కొన్ని కోరికలు కోరారు. అందులో మొట్టమొదటిగా మార్కెట్ రాజమండ్రి మెయిన్ రోడ్ మార్కెట్లో పార్కింగ్ వీలు లేకుండా కేవలం ఈయన పబ్లిసిటీ పిచ్చి విషయంలో రోడ్డుకి అడ్డంగా అంటే మధ్యలో ఉన్నదే చిన్నది దానికి మళ్ళీ మధ్యలో వేసుకుని ఎలక్ట్రికల్ పోల్డ్ అన్నీ వేశారు. దానివల్ల వ్యాపారస్తులందరూ గగ్గోలు పెట్టారు. వాళ్ళకి ఆ రోజే చెప్పాం, కూటమి అధికారంలోకి రాగానే ఇమీడియట్లీగా అవి రిమూవ్ చేస్తా ఉన్నాం. రాగానే ఇమీడియట్లీగా అది రిమూవ్ చేయడం, ఈరోజు మార్కెట్ విశాలంగా అందరూ వ్యాపారస్తులందరూ మొగాళ్ళ ఆనందం చూస్తున్నాం. అదేవిధంగా వేరే మళ్ళీ యాపీ స్ట్రీట్ అన్నది ఎంత విధంగా పబ్లిసిటీ చేశారో. ఆదివారం వచ్చిందంటే ఎవరో ఒకరు సినిమా సంబంధించిన వాళ్ళు లేకపోతే డ్యాన్స్ సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు తీసుకురావడం, అక్కడ ఉన్న ఎదుర్కొంటున్న ఇళ్లలో వాళ్ళందరికీ కూడా అసౌకర్యంగా ఆ రోడ్డు అటుపక్క ఇటుపక్క మొత్తం క్రౌడ్ అయిపోయి అసలు ఎటు రాకుండా చాలా వాళ్ళైతే కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది, హైకోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా ఆ రోజు మాటిచ్చాం, ఇటువంటి కార్యక్రమాలు ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏం చేయం, అది నీట్గా వండిస్తాం. అలాగే సాయంత్రం పాటు వచ్చి సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకునేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఆ ప్రజల కోరిక తీరించాల్సింది. తర్వాత ముఖ్యంగా మన పుష్కరాల ఘాట్ దగ్గర దేవీ చౌక్ దగ్గర ఈ రాళ్ళు చూసారా కింద చూపించండి. ఇవి అసలు ఎవరైనా ఏదైనా సుందరీకరణ అంటే ఏదైనా డబ్బులు ఖర్చు పెడుతున్నామంటే అది ప్రజాధనం, మన ధనం మన ఇష్టం. అది ప్రజాధనం ఖర్చు పెట్టినంటే ఎంతో ఆలోచించాలి, ఎంతో మేధావుగా ఆలోచించాలి. ఈరోజు మా కూటమి ప్రభుత్వం పార్కులు సుందరీకరణ చేస్తున్నాం. ఒక్కొక్క పార్కులు ప్రతి వార్డులోనే మంచి పార్కులు చేస్తున్నాం. ఆ పార్కులు చూడండి ఎంత ఉపయోగకరంగా, ప్రతి రూపాయి కూడా వాల్యుబుల్గా ఖర్చు పెడుతున్నాం. అది మైండ్ తోటి పెట్టుకోవాలి. అంతేకాని మనకే పబ్లిసిటీ పిచ్చింది. మనకున్న గతంలో చెప్పినట్టు ఏదో 25% కమిషన్కి కక్కుర్తి పడి ఈరోజు ఎంతమంది అవస్థ పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ రెండు కూడా పుష్కర ఘాట్ దగ్గర దేవీ చౌక్ దగ్గర ఇమీడియట్లీగా తీయించాలని మేము అనుకున్నాం. కానీ ఇది అసలు దేవీ చౌక్లో గత ప్రభుత్వంలో మా దేవీ చౌక్ బ్యూటిఫికేషన్ పేరు చెప్పి ఈ రాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాళ్ళ వల్ల ఇబ్బందుల నుంచి మామూలుగా లేవు. నడిచి వాళ్ళు పడిపోతున్నారు, మోటార్ సైకిల్ వెహికల్ మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారు. వాటర్ ఏమైనా వర్షం పడిందంటే అసలు ఒక్క వెహికల్ కూడా నడవలేని పరిస్థితిలో ఉంది. చాలామంది ఇబ్బందులు, కాళ్ళు ఎరుగుతాం, చాలా ఇబ్బందులు పడ్డారు. మా వ్యాపార సంస్థలు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. వీటి వల్ల ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ రాళ్ళు తొలగించి మాకు రోడ్డు వేయించమని మమ్మల్ని కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కమిషనర్ గారు తీసుకొచ్చి రోడ్డు హైట్ లేకుండా ఈ రాళ్ళు తీసేసే మాకు రోడ్డు ఏమైనా కోరుతున్నాం. ప్రభుత్వంలో మున్సిపల్ డ్రైవ్ అయితే కానీ దేవీ చౌక్ అయితే కానీ రాళ్ళు వేయడం వల్ల చాలామంది నన్ను వచ్చి అడిగేవాళ్ళు. అక్కడ వ్యాపారస్తులు అయితే కానీ వ్యాపారం చేసుకోలేకపోతున్నాయి, ఇక్కడ ఈ రాళ్ళ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా సమస్యలు ఉన్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి అంటే చాలాసార్లు ఆదిరెడ్డి వాసు గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ రోజు ఈ రాళ్ళు మంచిది కాదని ఆ రోజు ఆ కోఆర్డినేటర్ గారు ఉంటే కోఆర్డినేటర్ మార్చడమే జరిగింది. అంటే అంత ప్రబుద్ధుడు ఎక్కడో రోమ్లో చూసాడంట ఈ రాళ్ళని. ఆ రోమ్లో చూసినందుకు అక్కడ నచ్చి ఇక్కడ వేసాడంట. అంటే అలాగే రాజమండ్రిలో మెయిన్ రోడ్ అనేది ఒక ప్రజలందరికీ ఒక వ్యాపార స్థలం. అక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టి అక్కడ కూడా న్యాచురల్ చేసాడు వ్యాపారం. ఇవాళ ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవీ చౌక్ కానీ పుష్కరాల డ్రైవ్ కానీ ఆదిరెడ్డి వాసు గారు మంచి డెసిషన్ తీసుకున్నారు. మాకు ఇంకా ఈ ట్రాఫిక్ ఇబ్బంది కానీ ఇది కానీ ఉండదు, ఈ రాళ్ళ వల్ల ఇబ్బంది ఉండదని చాలా ఆనందపడుతున్నారు.
దేశంలోనూ రాష్ట్రంలోనూ కనుమరుగై ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరిపై నిరాధార అసత్య ఆరోపణలు విమర్శలు చేయడం తగదని జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర హితవు పలికారు. ఎంపీ అంటే ఒక రాజమండ్రికే పరిమితం కాదని దేశానికి రాష్ట్రానికి సంబంధించిన బాధ్యతలు ఉంటాయని అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ పురంధరేశ్వరి కామన్వెల్త్ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొని దేశ ప్రతిష్టను రాజమండ్రి ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటారని, ఆపరేషన్ సింధూర్ విషయంలో మన దేశ విధానాన్ని యూరప్ దేశాలకు సమర్థవంతంగా తెలియజేయగలిగారని అన్నారు. కానీ గల్లీ స్థాయి సిల్లీ కాంగ్రెస్ నాయకులు కూడా ఎంపీ పురంధరేశ్వరిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. మీ అందరికీ తెలుసు, పార్టీ యొక్క కార్యకర్తలు నాయకులు నిరంతరం కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజాసేవకే వారు పరితపిస్తూ ఉంటారు. స్వప్రయోజనాల కంటే కూడా ప్రజా ప్రయోజనాలు అలాగే దేశ ప్రయోజనాల కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మా ఆశయాలు కానీ అలాగే ఆలోచనలు కానీ సిద్ధాంతాలు కానీ ఏవైనా కానీ ప్రజాక్షేమం కోసమే మా యొక్క విధి విధానాలు ఉంటాయని చెప్పి ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు. మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇటీవల మీరు చూస్తూ ఉన్నారు, రాజమండ్రిలో అనేకమైనటువంటి కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాము. పౌరుల్లో దేశభక్తిని మరింత పెంపొందించాలని చెప్పి, దేశం పట్ల అందరూ కూడా చైతన్యంగా ఉండాలని చెప్పి చేసే కార్యక్రమాలన్నీ కూడా అలాంటి కార్యక్రమాలే మనం చేయడం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో లేకపోతే ఓట్లు బ్యాంకు పెంచుకోవడానికో మా కార్యక్రమాలు ఉండవు. దేశ నిర్మాణం కోసం దేశభక్తిని పెంపొందించడానికే మా యొక్క ఆలోచనలు మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇటీవల చూస్తూ ఉంటే కొంతమంది కనుమరుగైపోయినటువంటి పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ నిరంతరం ప్రజాసేవలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీ వారి యొక్క విధానాలతోటి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కనుమరుగైపోయింది. కానీ మళ్ళీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మళ్ళీ జనసంద్రంలోకి బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు, రావడం లేదు. 4 గోడల మధ్యన వారికి తోచినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ పైన, అదేవిధంగా మన ఎంపీ గారు బీజేపీ ఎంపీ గారు పురంధరేశ్వరి గారి పైన నిరంతరంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పురంధరేశ్వరి గారి విషయానికి వస్తే ఆవిడ ఒక్క రాజమండ్రి ప్రాంతానికే లేకపోతే మన రాష్ట్రానికి మాత్రమే పరిధి కాదు వారి యొక్క నాయకత్వం. ఈ దేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు. రాజమండ్రి రూరల్ మండలంలోని తొర్రేడు గ్రామం బీసీ కాలనీలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువత, మహిళా సంఘాలు కలిసి ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి దేశభక్తి, సాహసం, త్యాగం మరియు పోరాట స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తిరుగుబాటులో ఆమె ప్రదర్శించిన అసమాన ధైర్యం ఈ తరం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. గ్రామంలోని చిన్నారులకు రాణి లక్ష్మీబాయి జీవితగాథను పరిచయం చేస్తూ దేశభక్తి పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల్లో స్వీయ రక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ జయంతి సందర్భంగా గ్రామ ప్రజలు ఏకమై ఆమె చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తామని సంకల్పించారు. సూర్యకిరణని నేను భారత మాత సేవకై మరియు గౌరవ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా రోజువారీ జీవితంలో సాధ్యమైనంత వరకు భారత ఉత్పత్తులనే ఉపయోగిస్తానని, దిగువ చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ పాత్రిమలను ఎంచుకుంటానని
ఇంట్లోను పనిలోను సమాజంలోను భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తానని మన దేశ అన్నదాతలకు మరియు చేతి వృత్తి కళాకారులకు మద్దతు ఇస్తానని స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తానని భారతీయ యువతకు పిల్లలకు స్వదేశీ భావాన్ని అలవర్చే విధానం కలిగిస్తే కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తానని కుటుంబం జీవనంలోను సామాజిక జీవనంలోను భారతీయ భాషలనే మాట్లాడతానని పర్యావరణం పై జాగ్రత్త కలిగి ఉండి పర్యావరణితమైన మరియు స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిస్తానని అలాగే దేశీయ పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యత ఇస్తానని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఇటీవల సౌదీ అరేబియా మక్కా యాత్రికులు బస్సు ప్రమాదంలో మరణించిన 42 మంది మృతుల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు నివాళులర్పించి మసీదుల నుండి వచ్చిన ఇమాంలతో దువా చదివించి మౌనం పాటించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ మరియు మైనార్టీ సెల్ జిల్లా నాయకులు మత పెద్దలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమహేంద్రవరంలో రివర్ ఫ్రంట్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్కర్ ఘాట్ వద్ద రాళ్లు తొలగిస్తామని హామీ. ఎంపీ పురంధరేశ్వరిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు. మీడియాతో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర. $89,000 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. పీసీసీ ఉపాధ్యక్షులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ రాజమండ్రి రూరల్ తొర్రేడు గ్రామంలో బీజేపీ రూరల్ ఆధ్వర్యంలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.